మోహన్ చూడు. గీత ఎరా, తను రోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొజ్జా కాలేజ్కి వెళ్తోంది, కొజ్జా డాక్టర్ కాబోతుందని నోటికొచ్చినట్టు వాగి చేయలాగావట. ఏది ఇప్పుడు లాగు చూద్దాం. ఇలా బతకడం కంటే చావడం మేలనుకునే మా మధ్య ఏదో సాధించాలనే తపనతో ఉందిరా తను. చెట్టుకు చీర కట్టినా ఎగేసుకుంటూ వచ్చే మీలాంటి మగాళ్ళు ఉండబట్టే ఎన్ని అవమానాలు మాకు జరుగుతున్నాయి. నీలాంటి వాళ్ళని ప్రాణాలతో వదలకూడదు. వద్దమ్మా, అమ్మా అమ్మా చెప్పండి వినమ్మా. అమ్మా వద్దమ్మా, అమ్మా రాయి కింద పడేయమ్మా. रुक जाओ, पत्थर नीचे डालो. बोल रहा हूं ना पत्थर नीचे डालो. రాయిని కింద పడిమంటున్నాను కదా. దేనికి కట్టుపడను నేను, భాయ్ మాటకు మాత్రమే కట్టుపడ్డాను. ఎందుకంటే కన్నవాళ్లే నన్ను కాదనుకున్న తర్వాత. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? నీ వల్ల మాకు ఎన్ని అవమానాలు తెలుసా? వాచి పెట్టుకోమంటే గాజులు వేసుకుంటాం, ప్యాంటు వేసుకోమంటే లంగా కట్టుకుంటాం, పౌడర్ రాసుకోమంటే పసుపు రాసుకుంటాం. ఎన్నిసార్లు తిట్టను, ఎన్నిసార్లు కొట్టను. నీలో మార్పు రాదా? నాన్న, నువ్వు ప్రతిసారి నన్ను కొట్టినప్పుడు నేనేదో తప్పు చేసుంటాను, అది మార్చుకోవాలని ప్రయత్నించినా మార్చుకోలేకపోతున్నాను నాన్న. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో తెలుసుకోవడానికి నేను బుక్స్లో నెట్లో కూడా వెతికి చూశాను నాన్న. దానికి కారణం హార్మోన్ చేంజెస్ నాన్న. ఇందులో నా తప్పేమీ లేదు నాన్న. దయచేసి నన్ను ఇంటి నుంచి పంపించేయద్దు. నేను చిన్నప్పుడే హిజ్రాగా మారడం వల్ల కన్నవాళ్లే నన్ను చెప్పుతో కొట్టి ఇంట్లోంచి తరిమేశారు. ఆకలి బాధతో ఊరూరా తిరుగుతున్న నాకు భాయ్ ఆశ్రయం ఇచ్చాడు. ఆయన మాట్లాడే భాష నాకు అర్థం కాకపోయినా నా ఆకలి బాధను అర్థం చేసుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. నువ్వే తీసుకో. తీసుకుంటే ఇరుకని నొప్పిపోతుంది. అవునా? రాయ్ రాయ్, ఏం చూస్తున్నావు? ఇంట్లోనే బాత్రూమ్కి వెళ్తున్నాడు ఏంట్రానా? వాడు మనలాగా కాదు, మతి స్థిమితం సరిగ్గా లేదు. నువ్వు తిను, తిను. ఎందుకు ఏడుస్తున్నావు? నేను హిజ్రాగా మారడం వల్ల ఇంట్లోంచి తరిమేశారని చెప్పాను. నేను ఒకటి చెప్తాను, జాగ్రత్తగా విను. మగవాడిలా పుడితే శివుడు, ఆర్దాన్లా పుడితే శక్తి. ఇద్దరు కలిస్తే ఉండేలా పుట్టిన నువ్వు అర్ధనారీశ్వరుడు. నీ పేరేంటి? కార్తిక్. ఈ రోజు నుంచి నీ పేరు కార్తిక్ కాదు, కాంచన. ఆ రోజు నుంచి నీ భాయ్ ఇంట్లోనే ఉన్నాను. కానీ నాలాంటి వాళ్లని ఈ సమాజం ఎందుకు చులకనగా చూస్తోందని నా మనసు ఎప్పుడూ నన్ను ప్రశ్నించేది. దానికి కారణం కొంతమంది బజార్లో చప్పట్లు కొట్టి డబ్బులు గుంజడం, తప్పుడు పనులు చేయడం వల్లే. నేను ఆ దారిలో వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. భాయ్ ఉన్న పరిస్థితుల్లో నన్ను చదివించమని అడగలేకపోయాను. కానీ నేను చదవలేకపోయిన డాక్టర్ చదువుని నాలాంటి ఆశయం ఉన్న ఒక హిజ్రాని వెతికి పట్టుకొని డాక్టర్ని చేసి నా లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాను. అప్పుడు నాకు పరిచయం అయ్యిందే గీతగా మారిన కృష్ణ. భాయ్ దగ్గరికి తీసుకొచ్చి గీతని చదివిస్తానన్నాను. అందుకు భాయి ఒప్పుకున్నాడు. కానీ గీతని ఏ స్కూల్లోనూ చేర్చుకోలేదు. ఇలాంటి పిల్లల్ని మా స్కూల్లో చేర్చుకుంటే మా స్కూల్ని హిజ్రాల స్కూల్ అంటారు. ఆ తర్వాత ఎవ్వరూ తమ పిల్లల్ని ఇక్కడ చేర్చరు. సార్, దయచేసి మీరు అలా మాట్లాడకండి సార్. నేను డాక్టర్ చదవాలని ఎంతో ఆశపడ్డాను, కానీ వీలు పడలేదు. అందుకే తనని చదివించాలని ఆశపడ్డాను. మాలాంటి వాళ్ళకు కూడా ఒక్క అవకాశం ఇవ్వండి సార్. కాదనకండి సార్. కావాలంటే మీ కాళ్ళు నేను కాళ్ళు పట్టుకుని బతిమలాడితే ప్రిన్సిపల్ ఒప్పుకున్నాడు. తను బాగా చదువుకొని ఇంటర్ వరకు వచ్చింది. ఆ రోజు రిజల్ట్ కోసం ఎదురు చూస్తుండగా కాలేజ్ వాళ్ళు నాకు శుభవార్త చెప్పారు. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడ కూర్చున్న గీతకి ఆ రోజు అడ్మిషన్ ఇవ్వడం కుదరదని చెప్పాను. ఒక హిజ్రాకి అడ్మిషన్ ఇస్తే అందరూ హిజ్రాల స్కూల్ అని ఎగతాళి చేస్తారనే అడ్మిషన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఏ గీతకి ఆ రోజు అడ్మిషన్ ఇవ్వనని చెప్పానో ఆ గీతే ఈ రోజు ఈ కాలేజీకి పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. భారతదేశ చరిత్రలో ఒక హిజ్రా స్టేట్ లెవెల్లో ఫస్ట్ రావడం ఇదే మొదటిసారి. ఈ రోజు మన కాలేజ్ పేరు ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసిందంటే దానికి కారణం మన స్టూడెంట్ గీతే. గివ్ హర్ అ బిగ్ హ్యాండ్.
ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గీత. గీతని డాక్టర్ చెయ్యాలన్నది వాళ్ళ అమ్మగారి కల. ఆ రోజు గీతని స్కూల్లో చేర్చుకోనన్నందుకు ప్రాయశ్చిత్తంగా నేనే స్వయంగా నా సొంత ఖర్చులతో గీతని విదేశాలకు పంపించి ఎంబీబీఎస్ చదవడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. Now I call upon Geeta to come on the stage and say a few words. Come on, Geeta. Come on. Namaskaram, sir. Respected chief guest and our principal and my teachers. చాలా సంతోషంగా ఉంది. నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. దీని అంతటికి కారణం మా అమ్మే. అమ్మ, స్టేజ్ మీద దగ్గర అందరికీ నమస్కారం. జీవితంలో అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే కృతజ్ఞతలు చెప్పడం. ఈరోజు నేను ముగ్గురికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నేను గీత ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం అక్బర్ భాయ్నండి. ఆయనే గనుక మాకు ఆశ్రయం కల్పించకపోయి ఉంటే అనాథలయ్యేవాళ్ళం. అందుకు ముందుగా అక్బర్ భాయ్కి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. గీతని స్కూల్లో చేర్చుకోకపోయి ఉంటే ఇదేదీ జరిగేది కాదు. తన్ని స్కూల్లో చేర్చుకున్నందుకు, తన డాక్టర్ చదువుకయ్యే ఖర్చంతా భరిస్తానన్నందుకు ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు. చివరిగా నా కలని నిజం చేసిన గీతకి కృతజ్ఞతలు చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి నాలో ఉన్న ఆవేదన్ని ఈరోజు మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. రోజు వీధిలో కొజ్జ, 0.5 అని రకరకాల పేర్లతో పిలుస్తూ మమ్మల్ని అవమానించిన మాకు బాధగా లేదు. కానీ మా తల్లిదండ్రులే మేం వాళ్లతో ఉంటే వాళ్లకు అవమానమని, చచ్చినా పర్వాలేదని మమ్మల్ని ఇంట్లోంచి తరిమేస్తున్నారు. అదే మాకు ఎక్కువ బాధ కలిగిస్తుంది. నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న నా పరిస్థితిని అర్థం చేసుకుని పెంచుంటే ఈరోజు నేను డాక్టర్గా నిలబడేవాడిని. అసలు నేను చేసిన తప్పేంటి? సిగరెట్ కాల్చానా, మందు కొట్టానా, ప్యాకెట్టానా, బలాదూరుగా తిరిగానా? అలాంటివి చేస్తుంటే తప్పు. ఇలా పుట్టడం నా తప్ప? ఇది భగవంతుడి సృష్టి అండి. నాలాగే ఎన్నో బాధలు పడింది గీత. ఈరోజు సాధించింది. అంతెందుకు, నాట్యకళలో ప్రసిద్ధి చెందిన నర్తకి నటరాజు ఒక హిజ్రాని, ఐటీ రంగంలో దూసుకెళ్తున్న కల్కి ఒక హిజ్రానే, తమిళనాడులో రోజ్, యూపీలో ఎంపీ రేవతి, డాక్టర్స్, ఇంజనీర్స్, సోషల్ వర్కర్స్ అని ఎంతో మంది సాధిస్తున్నారు. మేము సాధించగలమండి. మిమ్మల్ని నేను అడిగేది ఒక్కటే, మీ ఇంట్లో మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంట్లో చికెంటే ఇకండి. వాళ్ళని అనాథల్ని చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయకండి. వాళ్ళని మామూలు మనుషులుగా గుర్తించండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. అసలు మగాడివేనా నువ్వు? వెనక తడుతున్నా, ముందుకొచ్చి కొట్టు. రారా